டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12ஆம் வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். Hello friends, welcome back. ఈరోజు మన క్వశ్చన్ solve the equation 3x cube minus 4x square plus x plus 88 equal to 0 which has 2 minus root minus 7 as a root. అంటే ఇది మనకి రూట్ లాగా ఇచ్చారనమాట, అంటే వన్ ఆఫ్ ద రూట్స్. సో దీన్ని 2 మైనస్ రూట్ మైనస్ 7ని రూట్ అని ఇచ్చారు. సో 2 మైనస్ ఈ రూట్ మైనస్ 1 ఇంటూ 7. ఎస్, ఇలా రాసుకోవచ్చు కదా. మనకేం తెలుసు, ఐ స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 కాబట్టి ఐ ఈక్వల్ టు రూట్ -1 అని తెలుసు. సో ఇక్కడ రూట్ -1ని మనం ఐ ఇంటూ రూట్ 7 అని రాయొచ్చు. సో ఇది మన ఫస్ట్ రూట్ అనమాట. సో ఆల్ఫా ఈక్వల్ టు 2 మైనస్ ఐ రూట్ 7. ఆల్ఫా ఈక్వల్ టు ఇది అయినప్పుడు మన ఇంకొక రూట్ ఏమవుతుంది, బీటా ఈక్వల్ టు 2 ప్లస్ ఐ రూట్ 7 అవుతుంది. ఓకే, సో మనకు ఒక ఈక్వేషన్ తెలుసు, అదేంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 అన్నది తెలుసు. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయడానికి మనకు ఆల్ఫా ప్లస్ బీటా ఇంకా ఆల్ఫా బీటా కావాలి. సో మనం అది ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సో మనకు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 2 మైనస్ ఐ రూట్ 7 ప్లస్ 2 ప్లస్ ఐ రూట్ 7. ఐ రూట్ 7 క్యాన్సిల్ అయితే మనకి 4 అన్నది ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 2 మైనస్ ఐ రూట్ 7 ఇంటూ 2 ప్లస్ ఐ రూట్ 7. సో ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో రాయొచ్చు. ఓకే, సో 4 ప్లస్ 7 అన్నది వస్తుంది. సో ఇట్ ఈస్ 11. సో మనకు ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది, ఆల్ఫా బీటా వచ్చింది. సో మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 4x ప్లస్ 11 ఈక్వల్ టు 0. ఇది అన్నది, ఈ ఈక్వేషన్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ ఇది. సో మనం అదే కదా ఫైండ్ అవుట్ చేసింది, ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 88 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ అన్నది ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ ఇది. సో ఇప్పుడు మనము దీన్ని మిగతా రూట్స్ అన్నీ కనుక్కుందాం. ఎట్లా, సింథటిక్ డివిజన్ మెథడ్తో కనుక్కుందాం. ఓకే, సింథటిక్ డివిజన్ మెథడ్. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 11 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ ఇది అన్నారు కాబట్టి సో సింథటిక్ డివిజన్ మెథడ్లో ఫస్ట్ మనం కోఎఫిషియన్స్ అన్నవి రాసుకుందాం. అంటే 3 మైనస్ 4 1 88. ఓకే, ఇప్పుడు సింథటిక్ డివిజన్ మెథడ్లో చేద్దాం. ఫస్ట్ 0 0, ఇక్కడ -4 కాబట్టి ఫస్ట్ 4 ప్లస్ 11 కాబట్టి -11. ఓకే, 3 ప్లస్ 0 ఎంత, 3 4s ఇక్కడ 12. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ టర్మ్ కూడా 0, సెకండ్ డిజిట్ కాబట్టి నెక్స్ట్ టర్మ్ కూడా 0. సో -4 ప్లస్ 12 ఎంత, 8 4s 32. ఇప్పుడు 3 ఇంటూ 11 అంటే -33. -11 ఇంటూ 3 -33. ఇప్పుడు ప్లస్ 33 -33 0. నెక్స్ట్ 0 4s 0. 8 ఇంటూ -11 ఎంత, -88. సో ఇది కూడా 0. సో మనకి ఇది అన్నది వచ్చింది. సో ఇదేంటి, ఈ ఈక్వేషన్ అన్నది 3x ప్లస్ 8 ఈక్వల్ టు 0 అన్నది మనకు వచ్చింది. సో x ఈక్వల్ టు -8/3. సో మన రూట్స్ ఏంటి, మనకి వచ్చిన రూట్స్ ఒకటేమో 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 7i, ఇంకోటి -8/3. ఓకే, ఇవి ఇలా మనం రూట్స్ అన్నది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.